కలివేస్తే అన్నం పెడతా, కలిసొస్తే ఆయిలు పూస్తా, మూడొస్తే ముద్దులు ముగ్గులు. అమ్మా దుర్గా, ఏంటి తాతయ్య? కుంకంతో ఈ ముగ్గు గీసింది ఎవరమ్మా? నేనే. నువ్వు గీసిన గీత నువ్వు కానట్టు అలా కన్ఫ్యూజ్ అయి చూస్తావేమిటే? ఇదొక ఆట. ఈ గీతని చేత్తో ముట్టుకుని చెరపకూడదు, నోటితో ఊది చెరపకూడదు, కానీ చెరిపేయాలి. ఎలా? ఏమిటి? చేత్తో ముట్టుకోకూడదు, నోటితో ఊదనొక్కూడదు, చెరిపేయాలి. వెరీ సింపుల్. చెరిపేస్తాగా? ఎలా? ఎలాగంటే చెబుతాగా, చూస్తూ ఉండు, ఇదిగో చూడు. ఎలా ఉంది? సూపర్! నీ బుర్రంతా తెలివే. థాంక్యూ తాతయ్య. అందుకే అస్తమాను నేను బయటికి వెళ్ళను. నా బ్రెయిన్ కోసం జపాన్ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాన్నా, ఇక్కడ కుంకుమతో గీసిన గీతని ఎవరు చెరిపేశారు? నేనే. మరి దుర్గా? పోయింది. ఇట్స్ గాన్. నా బ్రెయిన్ 100 కోట్లు. నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఇక ఎక్కడ ఎవరు చావబోతున్నారో ఈశ్వరా. శనివారం చావు జరిగిన చోటికి వెళ్ళుంటావు. తల మీద నీళ్లు పోసుకో. ఇదంతా నీకెలా తెలుసు? ఇది మాత్రమే కాదు, నా బిడ్డ శరీరంలో ఉన్న నువ్వు సావిత్రివని కూడా నాకు తెలుసు. సార్, సర్కస్ కంపెనీలో జరిగిన హత్యకు సంబంధించిన సాక్ష్యాలందరినీ తీసుకొచ్చారు సార్. ఈయన మిస్టర్ నాగేంద్ర, ఆయన సర్కస్ కంపెనీ ఓనర్ మీనా. నమస్తే. చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. హార్బర్లో జరిగిన హత్యకి, నిన్న జరిగిన హత్యకి రెండింటికి కారణం ఆ దయ్యం కారే సార్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కారేంటి, దయ్యం ఏంటి? నాన్సెన్స్. నేను నమ్మను. మిస్టర్ మీనన్, మీరు చెప్పండి, మీ సర్కస్ కంపెనీకి సతీష్ కుమార్ ఎలా వచ్చాడు, ఎలా హత్య చేయబడ్డాడు? അറിഞ്ഞില്ല സാർ. 2 days బిఫోర్ ఈ వైజాగ్ క్యాంప్ ముడిగిపోయాలో నెక్స్ట్ వీక్ కాకినాడలో క్యాంప్. ఆ పని మీద పోయి జస్ట్ ఇప్పుడే వచ్చాను. నాకున్నూ డీటెయిల్స్ తెలీదు. బట్ ஒரு క్లూ ఉంది సార్. ఏంట క్లూ? సర్కస్ టెంట్ టాప్ లో ஒரு கேமரா ఉంది. అది வந்து సీక్రెట్ கேமரா.
அதுல நிச்சயமாயிட்டு மர்டர் ఎలా జరిగిందో రికార్డ్ అయ్యింది అది ప్రొజెక్టర్ లో పారుంగ సార్ అంతకడ యారో డెఫినెట్ గా తెలియం సార్ అది చూస్తే మీకే తెలుస్తుంది సార్. నో నో అరెస్ట్ చేయండి. సార్ ఇదంతా నమ్మొచ్చు సార్. నేను హత్య చేసినట్టు సృష్టించి నన్ను ఇందులో ఇరికించడానికి ఆ దయ్యం ప్రయత్నం చేస్తాను సార్. ప్లీజ్ సార్, నేను ఎలాంటి హత్య చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్ ప్లీజ్. అనుకున్నాను రా, ముందు నుంచి నీ మీద నాకు డౌటే. ఇంతకు ముందు నీ పార్ట్నర్ ఒకటి చంపావు, ఇప్పుడు ఇంకో పార్ట్నర్ చంపావు. అడిగితే దెయ్యం కారు చంపింది, దెయ్యం కారు చంపింది అని కథలు చెప్తున్నావు. పంపు కొడతా నీకు. సారీ సార్, అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నాను సార్. అంతే సార్. సార్ నేనే హత్య చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. వీడి మీద ఎఫ్ఐఆర్ రాసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించండి. పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాది గజాల మారిపోయా ఉజాల విశాఖపట్నం నాదిరా వచ్చి వందనం చెయ్యరా పోతులాట చూడరా జానపదం పాడరా కాచబోయి పటాసే చూపుల సుభాషు చిందులేస్తే మల్లేసు చెప్తానంటే సభాషు గ్రేటురా నేనే గ్రేటురా హే వేస్టురా మీరంతా వేస్టురా పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాది గజాల మారిపోయా ఉజాల పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాది గజాల మారిపోయా ఉజాల రోడ్డు మీద టైరు పెట్టి టైరులోన గాలి కుట్టి పైన ఒక సీటు పెట్టి సీటు పైన మనిషి నెట్టి తోలరా బండి జోరుగా ఏ చక్కనైన రోడ్డు ఉంది రోడ్డు పక్కన ఇల్లు ఉంది ఇంటి పక్కన హోటల్ ఉంది హోటల్లో గార ఉంది నింగరా శంభో శంకర దారి చూడరా బాగా రోడ్డు చూడరా పాడమనిదిరా బాగా వీధివనిదిరా పిల్లదాన్నిరా నేను పిల్లదాన్నిరా చంటదాన్నిరా కొంచెం గుడ్డగాన్నిరా కాసంటే పైసరా పైసంటే మౌసురా మౌసు బడా కేటురా అది క్యాట్ కన్న చీటరా కాచబోయి పటాసే చూపుల సుభాషు చిందులేస్తే మల్లేసు చెప్తానంటే సభాషు గ్రేటురా నేనే గ్రేటురా హే వేస్టురా మీరంతా వేస్టురా దోడా ఐ దోడా అయ్యా దోడా అయ్యా 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 దోడా పేపర్లో బొమ్మ తెచ్చి బొమ్మకేమో తోక పెట్టి తోకకేమో దారగట్టి నింగిలోకి వదిలిపెట్టి చూడరా మస్తీ చేయరా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగా స్టార్ మహా స్టార్ మజా మజా పవర్ స్టార్ వేయరా విజులు వేయరా గాజు త్రిట్టురా బాబా గాజు త్రిట్టురా బేజారవరురా దిగితే బేజారవరురా పోటీ పడుకురా నాతో పోటీ పడుకురా లేడీస్ దానిరా నేను లేటెస్ట్ దానిరా మిఠాయి అంటే మిఠాయి గండి పెట్ట సిపాయి ఆడుకుందాం రాబోయేనే పొంగరండి పపాయి కాచబోయి పటాసే చూపుల సుభాషు చిందులేస్తే మల్లేసు చెప్తానంటే సభాషు గ్రేటురా నేనే గ్రేటురా హే వేస్టురా మీరంతా వేస్టురా పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాటి గజాల మారిపోయా ఉజాల పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాటి గజాల మారిపోయా ఉజాల గ్రేటురా నేనే గ్రేటురా హే వేస్టురా మీరంతా వేస్టురా పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాటి గజాల మారిపోయా ఉజాల పొద వెనకనక కల పాప దగ్గర సవాల గెలుపు నాటి గజాల మారిపోయా ఉజాల అతిరి పుత్తిరి డోలు పత్తిరి డగులు పత్తిరి డుముకు పత్తిరి అచిక పత్తిరి అముక పత్తిరి గుమ్మకు పత్తిరి గుమ్మ పత్తిరి గుమ్మె ఆ గుమ్మె ఆ గుమ్మకు గుమ్మకు గుమ్మె
శభాష్, బాగుంది. అన్ని పేపర్స్ లో వేశారు, అన్ని ఛానల్స్ లోనూ చెప్పేశారు. హార్బర్ లో ఒకడు, సర్కస్ టెంట్ లో ఇంకొకడు, ఇద్దరిని తగలబెట్టి మరీ చంపేశావు. పైగా ఆ నేరాన్ని ఒక అమాయకుడి మీదకి నెట్టేశావు. సగం సినిమా చూసి క్లైమాక్స్ ఎలా చెప్పగలవు? ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? సావిత్రి, నిన్ను చంపిన వాళ్ళని నువ్వు చంపాలి, నిన్ను తగలబెట్టిన వాళ్ళని నువ్వు తగలబెట్టాలి. కానీ నా కూతురు శరీరంలోకి నువ్వు వెతుక్కుంటూ వచ్చావు. అది తప్పు కాదా? పాము పుట్టలో ఉంటే చేతులెత్తి దండం పెడతావు, కానీ అదే పాము ఇంట్లో ఉంటే ఎలా తట్టుకోగలవు? పంతులు గారమ్మాయి, ఈ ఆత్మకి శక్తినిచ్చేది ఈ శరీరమే. దీన్ని వదిలి వెళ్ళిపోతే నా శక్తి అంతా పోతుంది. అయ్యో, అలాగైతే నువ్వు దుర్గ శరీరంలోనే ఉండవు. నువ్వు నీ పగ తీర్చుకునే వరకు నేను నిన్ను వెళ్ళిపోమ్మను. కానీ నీ వల్ల నా కుటుంబానికి ఏ హాని జరగకూడదు. ప్రమాణం చెయ్యి. నేను నీ కూతురులో ఉన్నట్టు నీ భర్తకు కూడా చెప్పకూడదు. సరే సావిత్రి. టెన్షన్ టెన్షన్ టెన్షన్, నన్ను టెన్షన్ పెట్టడమే నీకు పని అయిపోయింది. ఏమిటి మామయ్య? చూసావా, టెన్షన్ ఎక్కువైపోయి నీ డైలాగ్ నాకు చక్కా వచ్చేసింది. పొద్దు పొద్దునే అంత టెన్షన్ ఏమిటో? ఏమిటి పాపక నిద్దట్లో నడిచే వ్యాధి. తెల్లారగట్ట బార్బర్ షాప్కి వెళ్ళడానికే జపాన్ వాళ్ళ గురించి భయపడి చేస్తానే, మరి గుంటది మిట్ట మధ్యాహ్నం హార్బర్కి వెళ్ళి వచ్చేసి. అలాంటి పిల్ల నీ గాయత్రి ఏమో స్కూల్కి తీసుకుపోతానంటది. అవసరమా? స్కూల్ కా? వెళ్ళి చూసావు. అయ్యో గాయత్రి, చెప్పాలి. గాయత్రి. ఉఫ్, కర్మ కాలిపోను. రామ్ గోపాల్ వర్మ రాత్రి పరగడుపునేది అవసరమా? శివనింటికి ఎఫ్టీవీ పెడతాం. అబ్బా, ఆ పిల్ల నడక పిల్లి నడక క్యాటు వాకు. ఎక్కడున్నావే? ఓ ఇక్కడ. గాయత్రి, దుర్గం స్కూల్ పంపిస్తున్నావా? అవును. అదేమిటి, నువ్వేగా మన పిల్లని దయ్యమో భూతమో పట్టుకుని ఆవహించింది. ముందు దాన్ని భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆ తర్వాత స్కూల్కి తీసుకెళ్లాలన్నావు. అయ్యో, దానికి దయ్యమో భూతమో పట్టలేదండి. నాకే పిచ్చి పట్టింది. ఇప్పుడు నార్మల్ అయ్యాను, పంపిస్తున్నాను. అది కాదు.